ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। మొత్తం మాతాజీస్ ప్రభుజీస్ అందరికీ దండవత్ ప్రణామం మాతాజీస్. మనము ఈ రోజు కృష్ణ కథ చెప్పుకుంటున్నాము. అయితే ఈ కృష్ణ కథ నిన్నటిది కొంచెం రీక్యాప్ చేసుకుని మొదలు పెట్టుకుందాం. ఈ రోజు చెప్పుకునేది ఏంటంటే కృష్ణుడు రుక్మిణిని అపహరించడం గురించి మనం ఈ రోజు చెప్పుకుందాము. కొంచెం రీక్యాప్ ఏంటంటే భీష్మక మహారాజు కుమార్తె రుక్మిణి మాత. అయితే రుక్మిణీదేవికి కృష్ణుడు అంటే చాలా ఇష్టము, ప్రేమ, భక్తిని. తన తండ్రి దగ్గరకు వచ్చిన పండితులందరి ద్వారా ఆయన లీలలన్నీ తెలుసుకొని రుక్మిణీ మాత ఆవిడ చక్కగా కృష్ణుడినే భర్తగా పొందాలి అని కోరుకుంటుంది. కానీ రుక్మిణి యొక్క సోదరుడైన రుక్మికి కృష్ణుడు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏం చేస్తాడంటే తన స్నేహితుడైన శిశుపాలుడిని ఇచ్చి పెళ్లి చేయాలి అని నిర్ణయం తీసుకుంటాడు. అందుకనే అన్నగారి యొక్క నిర్ణయం విన్న రుక్మిణీ మాత ఏం చేస్తుందంటే ఒక బ్రాహ్మణుని ద్వారా తన యొక్క సందేశాన్ని, తన మనసులో ఉన్న భావాన్ని అంతా కూడా చక్కగా ఒక లెటర్ ద్వారా వ్రాసి బ్రాహ్మణుడికి ఇచ్చి పంపిస్తుంది రుక్మిణీ మాత. అయితే బ్రాహ్మణుడు కృష్ణుడి దగ్గరికి రుక్మిణీ మాత యొక్క సందేశాన్ని తీసుకెళ్లి ఆవిడ యొక్క పలుకులన్నీ కూడా చాలా జాగ్రత్తగా వివరించి, కృష్ణ ఒక రహస్యమైన సందేశాన్ని రుక్మిణీదేవి నుంచి తీసుకొచ్చాను, ఇది నీవు జాగ్రత్తగా దీన్ని ఆలోచించి నిర్ణయం తీసుకో, కానీ ఎక్కువ ఆలోచించడానికి వ్యవధి కూడా లేదు, అందుకని నువ్వు ఏ విషయమైనా త్వరగా నిర్ణయం తీసుకొని రుక్మిణీదేవిని కొంచెం చూడు, రుక్మిణీదేవిని స్వీకరించడానికి ప్రయత్నం చెయ్యి అని బ్రాహ్మణుడు ఆయనకి చెప్తారు. ఎవరికి? కృష్ణుడికి చెప్తారు బ్రాహ్మణుడు. అయితే రుక్మిణీదేవి సందేశాన్ని ఆలకించిన కృష్ణుడు ఏం చేస్తాడంటే చాలా ఆనందపడతారు. ఆయనకి బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టం. అందుకని ఏం చేస్తారంటే బ్రాహ్మణుడికి ముందు అభివాదం చేసి ఆయనకి సత్కరించి వెంటనే చెప్తారు, రుక్మిణి నన్ను వివాహం ఆడడానికి ఎంతో ఆరాటంగా ఉందని నాకు తెలుసు, ఎందుకంటే ఆయన భావగ్రాహి జనార్దన, ప్రతి ఒక్కరిలోని కూడా పరమాత్మ రూపంలో ఉన్నారు కాబట్టి రుక్మిణీ దేవి యొక్క భావాన్ని కూడా ఆయన గ్రహించారు. వెంటనే ఆయన చెప్తారు, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది, నేను నా పైన రుక్మికి చాలా వైరభావం ఉంది, అది కూడా నాకు తెలుసు, అందుకే అతని అతని స్నేహితుడైన శిశుపాలుడికి వివాహం చేద్దామని నిశ్చయించుకున్నారని కూడా విషయం నాకు తెలిసింది. నేను వీళ్ళందరికీ చక్కని గుణపాఠం చెప్పి రుక్మిణిని వారి నడుము నుంచి తీసుకొచ్చి నేను అపహరించుకొని తీసుకొని వచ్చేస్తాను అని కృష్ణుడు బ్రాహ్మణుడితో చెప్తారు. అయితే రుక్మిణి వివాహ దినము ఎప్పుడు అని తెలుసుకున్న కృష్ణుడు ఏం చేస్తాడంటే వెంటనే తన రథసారథి ఉంటారు, ఎవరు? దారుకుడు అనే రథసారథి ఉంటాడు, ఆయన్ని పిలిచి వెంటనే విదర్భ వెళ్ళడానికి ఏర్పాట్లు చెయ్యి, రథాన్ని సిద్ధం చెయ్యని చెప్తారు. అప్పుడు రథసారథి ఏం చేస్తాడంటే చక్కగా రథాన్ని సిద్ధం చేస్తాడు. ఆ కృష్ణుని యొక్క 4 అశ్వాలు ఉన్నాయండి. ఇది పద్మపురాణంలో మనకి చాలా వివరంగా ఇచ్చారు. 4 అశ్వాల పేర్లు ఏంటంటే సైభ్య అనే అశ్వం ఏంటంటే ఆకుపచ్చ రంగులో ఉంటుంది, సుగ్రీవము మంచు వర్ణంలో ఉంటుంది, బలాహకము బూడిద వర్ణంలో ఉంటుంది, మేఘపుష్ప మేఘవర్ణంలో ఉంటుంది. ఈ 4 అశ్వాల్ని చక్కగా రెడీ చేసి ఒక రథాన్ని రెడీ చేసి సారథి రెడీ చేస్తారు. చేయగానే రథం సిద్ధం చేసిన వెంటనే కృష్ణుడు బ్రాహ్మణుణ్ణి రథంలో ఎక్కించుకొని విదర్భ నగరానికి ప్రయాణం అవుతారు. అయితే ఈ విదర్భ భారతదేశానికి పశ్చిమ భాగంలో ఉంటుంది, ఈ కుండిన నగరం ఏమో ఉత్తర భాగంలో ఉంది మాట. ఇది చాలా దూరం, రెండింటికి విదర్భకి ఎక్కడ ద్వారకకి విదర్భకి మధ్యలో 1000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందుకని ఈ దూరాన్ని చాలా ఫాస్ట్ గా వెళ్ళాలి, ఎందుకంటే ఇంకా టైం లేదు, అక్కడ టైం చాలా తక్కువగా ఉంది. అందుకని ఈ అశ్వాలు కూడా చాలా వేగవంతంగా పరిగెడతాయన్నమాట. అది ఏం చేస్తాడంటే ఒక్క రాత్రిలోనే, అంటే 12 గంటల సమయంలో విదర్భ నగరానికి చేరుకుంటాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ భీష్మక మహారాజుకి కూడా కుమార్తెని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేయాలని చాలా సంకల్పం ఉంటుంది. కానీ తన యొక్క జ్యేష్ఠపుత్రుడైన ఈ రుక్మి అంటే చాలా ఇష్టం. ఆయన మీద వాత్సల్యాన్ని చంపుకోలేక ఆయన ఇచ్చిన మాటకి కట్టుబడి
సరే అని శిశుపాలుడితో వివాహం చేయడానికైనా సంకల్పం తీసుకుంటాడు. అయితే ఇక్కడ ఆయన ఆ నగరం అంతా కూడా విదర్భ నగరానికి రాజధాని కుండినా నగరం. అయితే కుండినా నగరం ఏం చేస్తుందంటే, కుండినా నగరం అంతా కూడా చాలా చక్కగా అలంకరిస్తారు. ఎంత చక్కగా అంటే వివాహ సమయానికి మనం ఒక గృహాన్ని ఏ విధంగా అలంకరిస్తామో ఆ విధంగా చక్కగా అంతా కూడా అలంకరింపజేసి ఎంతో ఉత్సాహంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు భీష్మక మహారాజు. వీధులన్నీ కూడా చక్కగా కళ్ళాపులు జల్లించి, చక్కగా ముగ్గులు పెట్టించి, మొత్తం నగరాన్నంతా కూడా తోరణాలతో, తర్వాత పూలతోటి అలంకరించి చేస్తారు. ఇంకా భారతదేశం మనకి ఉష్ణమండలం అయినందువల్ల ఏంటంటే, వాతావరణం అంతా చాలా వేడిగా ఉంటుందన్నమాట అక్కడ. అందుకని అక్కడ ప్రతిరోజు కూడా కల్లాపు జల్లుతారు. మనం జల్లుకుంటాం చూడండి, ఎవరు పల్లెటూరులో రోజు కల్లాపు జల్లి ముగ్గులు పెట్టుకోవడం అది ఉండేది. కానీ ఇప్పుడైతే మనకి సిటీస్‌లోకి వచ్చాక అలవాటు అది లేదు. కానీ ఇప్పుడు కూడా ఇప్పటికీ కలకత్తా నగరంలోనట 2 సార్లు, రోజుకి 2 సార్లు నీళ్లు జల్లుతారట. అంటే ఆ వీధుల్లో ఉన్న మట్టి బయటికి రాకుండా ఉండటానికి కల్లాపు జల్లి చక్కగా కళ్ళాపతి చల్లుతారని కూడా మనకి శ్రీల ప్రభుపాదుల వారు మనకి చాలా వివరంగా చెప్పారు. అయితే ఈ కుండిన నగరం అంతా ఎలాగండి, రకరకాల జెండాలతో, బాల తోరణాలతో అలంకరించబడి ఉంది. ఇంకా నగరంలో పౌరులందరూ కూడా చాలా చాలా ఆనందంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళందరూ చక్కగా అలంకరించుకొని చాలా ఉత్సాహంగా మొత్తం ఈ వివాహ మహోత్సవానికి హాజరు కావాలని వెళ్ళొగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ బ్రాహ్మణులు, ఈ కుండిన నగరంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా వేద మంత్రాలతో, బ్రాహ్మణులు చదివే వేద మంత్రాల యొక్క ఘోష ఆ కుండిన నగరం అంతా కూడా ప్రతిధ్వనిస్తూ కనపడుతుంది. ఇంకా రుక్మిణీమాత ఏంటంటే, ఆవిడ గొప్ప సౌందర్యవతి, చాలా అందగత్తె. పవిత్రమైన రుక్మిణీమాత అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అంశైన రుక్మిణీదేవి చక్కగా వివిధ భూషణాలతో చక్కగా అలంకరించుకొని, పట్టు వస్త్రాలు ధరించుకొని ఆవిడ కూడా రెడీ అయిపోయారు. ఇంకా భీష్మక మహారాజు ఈ బ్రాహ్మణులందరినీ ఏ విధంగా సత్కరించాలనేది ఆయనకి చాలా చక్కగా తెలుసు. అందుకని బ్రాహ్మణులందరికీ కూడా అశ్వదానాలు, గోదానము, భూదానము, అన్ని దానాలు కూడా చాలా చక్కగా ఆయన ఏర్పాటు చేశారు. ఇంకా ఇక్కడ శిశుపాలుడి తండ్రి పేరు దమఘోషుడు. ఈయన తన పుత్రుడికైనా శిశుపాలుడికి వివాహం జరుగుతుంది కదా, పితృడికి తన యొక్క కుటుంబానికి అంత మంచి జరగాలని చెప్పి అనేక రకాల కర్మకాండాలతో యాగాలు, యజ్ఞాలన్నీ కూడా జరిపించేశారు. ఇంకా ఏంటి, ఇక్కడ ఆయనకి తెలుసు ఏంటంటే, దమఘోషుడు అంటే క్రమశిక్షణ లేని వారికి శిక్షణనిచ్చి వాళ్ళ జాగ్రత్తగా తయారు చేసే వ్యక్తి అని అర్థం. ఈ దమము అంటే ఏంటంటే అణిచివేయడము. ఘోష అంటే శక్తి. అంటే ఎవరైనా గర్వంతో, అహంకారంతో నేను ఈ పని చేయను, ఆ పని చేయను అని చెప్పే వాళ్ళందరికీ కూడా చక్కగా బుద్ధి చెప్పి పనిలో చక్కచ్చి పెట్టే నేర్పరితనం ఉన్నది దమఘోషుడికి. అయితే కొడుకు వివాహానికి ఎక్కడ ఆటంకం వస్తుందో, ఎందుకంటే కృష్ణుడు వచ్చి ఏమైనా ఆటంకం పరుస్తాడేమో ఈ వివాహానికి అన్న భయం ఆయనకు ఉండి, ఆయన ఏం చేస్తారంటే తన సైన్యానంతటికి కూడా, తన సైన్య బలాన్ని, సైన్యాన్ని అంతటినీ కూడా జాగ్రత్తగా ఆయన ఏర్పరుస్తారు. దాంతో అక్కడ ఏనుగుల్ని, అశ్వాలని అన్నిటిని కూడా చక్కగా రథాలని అన్నిటినీ కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేసి వాటిని అలంకరించుకొని వాళ్ళు పరివారంతో సహా అంత సపరివారంగా ఆయన కుండిన నగరానికి బయలుదేరుతారు. కానీ చూసే వాళ్ళకి ఎలా ఉంది, ఈయన పెళ్లికి వెళ్తున్నారా, యుద్ధానికి వెళ్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఉండిపోయారు అందరూ. ఎందుకంటే మొత్తం సైన్యంతో సహా అన్ని బయలుదేరేసరికి చూసేవారికేమో యుద్ధానికి వెళ్తున్నట్టే ఉంది తప్ప వివాహానికి వెళ్తున్నట్టు ఎవరికి కూడా అనిపించలేదు అన్నదాన్ని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే దమఘోషుడు ఏం చేశాడు, ఎప్పుడైతే ఈయన దమఘోషుడు సపరివారంగా బయలుదేరి కుండినా నగరానికి వస్తున్నారన్న వార్త ఈ యొక్క భీష్మక మహారాజుకి తెలిసింది, చారుల ద్వారా తెలుస్తుంది. వెంటనే ఆయన ఏం చేస్తారంటే వాళ్ళని ఆహ్వానించడానికి ఆయన చక్కగా వెళతారు. వాళ్ళకి ఆహ్వానం పలకడానికి వెళతారు. ఇప్పుడు మనం మామూలుగా కూడా పెళ్లి సమయంలో ఇది పెళ్లి కూతురు వాళ్ళు ఏం చేస్తారంటే, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేటప్పుడు చక్కగా ఆహ్వానిస్తారు, ముందుకు వెళ్ళి ఆహ్వానిస్తారు అన్నమాట. అదే విధంగా అక్కడ ఉద్యానవనం దగ్గర విడిది ఏర్పాట్లన్నీ చేస్తారు. వివాహం పూర్తవటానికి 2-3 రోజులు పట్టుతుంది కాబట్టి 2-3 రోజులు కూడా ఉండడానికి వాళ్ళకి విడిది ఏర్పాట్లన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా మామూలుగా లేరండి, వాళ్ళందరూ కూడా జన సమూహం అట. కొన్ని వేలాది మంది జనాలు తీసుకొని ఈ దమ్మఘోషుడు వచ్చాడు కొడుకు పెళ్లి చేయడానికని. ఇరు పక్షాల వారికి కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఈ దమఘోషుడికి ఉన్న, అంటే పెళ్లి కొడుకు వారి తరపులో ఉన్న వారిలో ప్రధానుడు ఎవరంటే జరాసంధుడు, దంతవక్రుడు,
విదూరథుడు, పౌండ్రకుడు వీళ్ళందరూ కూడా ముఖ్యమైన వాళ్ళు. అందరూ కూడా వరుని తరపున ఉన్నారు. ఇంకా రుక్మిణీ మాత కృష్ణుడికి ఒక సందేశం పంపించింది అని జనులందరూ కూడా జనులందరూ కూడా గుసగుసలాడుకుంటున్నారు. ఏంటి, రుక్మిణీదేవిని కృష్ణుడు చేసుకుంటే బాగుండు అన్న భావము జనులందరికీ కూడా చాలా ఉంది. అయితే ఒకవేళ రుక్మిణి ఇలా పంపించిందని గుసగుసలు అందరూ విన్నా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఈ సైనికులందరికీ ఒక భయం కలిగింది. అమ్మో, కృష్ణుడు వచ్చి రుక్మిణిని ఎక్కడ అపహరించుకుపోతారేమో అనేసి వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. ఒకవేళ వాళ్ళ లోపల భయం కూడా ఉంది. కృష్ణుడితో పోరాడటువంటి మాట్లాడి దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని తెలుసుకున్నప్పటికీ కూడా వాళ్ళేంటి, కృష్ణుడు ఎదుర్కొంటా వస్తే పోరాడి చక్కగా యుద్ధం చేసైనా రుక్మిణీదేవిని అపహరించకుండా కాపాడాలి అని సంసిద్ధులైపోయి ఉన్నారు సైన్యం అంతా కూడా. ఇంకా కృష్ణుడు ఏం చేశాడు, బ్రాహ్మణుడితో కలిసి కుడినా నగరానికి వెళుతున్నాడు అన్న వార్త బలరాముడికి తెలిసింది. వెంటనే బలరాముడు ఏం చేశాడంటే, ఈ వార్తతో పాటు శిశుపాలుడు తన సైన్యం అంతటితో కూడా ఇక్కడికి కొండినా నగరానికి వచ్చాడు అన్న విషయం, సైన్యంతో పాటే ఉన్నాడు అన్న విషయం కూడా బలరాముడికి తెలిసింది. బలరాముడికి కృష్ణుడు అంటే అమితమైన ప్రేమ, తమ్ముడంటే. అందుకని వెంటనే ఈయన ఏం చేశారండి, తన సైన్యాన్ని అంతా తీసుకొని కొండినా నగరానికి బలరాముడు కూడా బయలుదేరారు. ఇంకా ఇక్కడ రాజప్రసాదంలో రుక్మిణీదేవి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, కృష్ణుడి కొరకు ఎదురు చూస్తుంది. ఏంటి, పెళ్లి సమయం ఆసన్నమైపోతుంది, కృష్ణుడు రాలేదు, నేను పంపించిన బ్రాహ్మణుడు రాలేదు. ఎలా, ఏంటి, ఏం చేస్తున్నాడు కృష్ణుడు? నా లేఖని పరిశీలించారా? ఆయన చూస్తున్నారా? ఆయనకి నా లేఖ నచ్చిందా? లేకపోతే దీన్ని ఏమన్నా తిరస్కరించారా? బ్రాహ్మణుడు ఎందుకు రాలేదు? కృష్ణుడు ఏమనుకుంటున్నారు? నా మీద ఎటువంటి అభిప్రాయం ఉంది ఆయనకి అని వివిధ రకాలుగా ఆవిడ సతమతమైపోతుంది ఆలోచనలతోటి. ఇంకా ఏమనుకుంటుందంటే, నేను దేవతల్ని పూజ చేశాను కదా, వాళ్ళకి నా పూజ నచ్చలేదేమో. అంటే శివుణ్ణి, దుర్గాదేవిని వీళ్ళు పూజ చేస్తూ ఉంటారు కదా దేవతల్ని పూజ చేసేటప్పుడు అందులో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాల వల్ల నాకు వాళ్ళకి కోపం వచ్చిందేమో. అందుకని ఈ పూజ సరిగ్గా చేయలేదేమో. ఎందుకంటే ఒక్కసారి ఇంద్రుడు ఏం చేశాడండి, బృందావనంలో ఇంద్ర పూజ చేయలేదని చెప్పి ఇంద్ర పూజను ఎవరు ఆఫ్ చేశారు? కృష్ణుడు నంద మహారాజుతో చెప్పి ఇంద్ర పూజ ఆఫ్ చేస్తారు. అయితే మనం గోవర్ధనగిరికి చేద్దామని చెప్తారు. సరే, అప్పుడు ఇంద్రుడికి పూజ ఆగిపోతుంది. కానీ ఇంద్రుడికి వెంటనే కోపం వచ్చేస్తుంది, వీళ్ళు నాకు పూజ చేయలేదేంటి అని. వెంటనే ఏం చేస్తారండి, సంవర్తక మేఘాలను పంపిస్తారు. పంపించినప్పుడు ఏమవుతుంది, మొత్తం బృందావనం అంతా కూడా వర్షం కురిసిపోతుంది కదా. అలాగా వాళ్ళందరికీ కూడా దండిస్తారేమో. దేవతల వాళ్ళకి కోపం వచ్చింది అనుకో, మన పూజ నచ్చకపోయినా, మనం పూజ చేయకపోయినా వాళ్ళకి కోపం వస్తే వాళ్ళు దండిస్తారేమో. ఇలాగా పరిపర విధాల రుక్మిణీమాత అనేక విధాలుగా ఆలోచిస్తే సతమతమైపోతూ ఉంటుంది. గోపికలు కూడా కృష్ణుడిని భర్తగా పొందాలని కాత్యాయని దేవికి వ్రతం చేశారు కదా, పూజ చేశారు, ఆరాధించారు. అదే విధంగా దేవతలందరినీ కూడా రుక్మిణీమాత ధ్యానించడం మొదలుపెట్టింది. కానీ ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రుక్మిణీదేవి భౌతికపరమైన ఆ కోరికల పట్ల ఏమీ లేదండి. ఇది ఆధ్యాత్మికమైన కోరిక. ఏంటంటే, దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడినే భర్తగా పొందాలి అన్న భావంతో దేవతలకి పూజ చేశారు. ఇక్కడ మనమైతే మామూలు సామాన్య జనం అయితే ఏం చేస్తారు, లాభం గురించి కానీ, కీర్తి గురించి కానీ, సంపద గురించి కానీ దేవీ దేవతల్ని పూజ చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకూడదు. కానీ ఆధ్యాత్మిక పరమైన కోరికతో దేవీ దేవతల్ని పూజించవచ్చు అన్నది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. ఇక ఇంకా ఆధ్యాత్మిక కోరిక ఎలా ఉందంటే, రుక్మిణి మనసంతా కూడా కృష్ణ భావనే, కృష్ణుడి గురించి ఆలోచనతో ఉంది. కృష్ణ భావనతో ఆవిడ ఎంత ఆర్తితో ఆవిడ ఎదురు చూస్తుంది అన్నది మనకి ఇక్కడ చాలా అద్భుతంగా వివరించారు. అయితే కృష్ణుడు వచ్చే సమయం ఇంకా ఉంది, కృష్ణుడు అనడానికి ఇంకా సమయం ఉంది. కానీ ఆ ఆశ ఉంది, మళ్ళీ ఇంకొక పక్కన భయం ఉంది. ఒకవేళ వస్తాడా, రావచ్చు, నా ఉత్తరం చూశారు కదా, రావచ్చు. ఏమో ఒకవేళ రాకపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఏ విధంగా ఎవరికి చెప్పుకోను, ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని బాధతో రుక్మిణీదేవి సతమతమైపోతుందండి. ఎవరికి చెప్పుకోలేదు. కళ్ళ నుంచి వచ్చే నీటిని ఆపుకోవటానికి ఆవిడ కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకునేసరికి ఆ ఇంత తీవ్ర ఆవేదనలో కూడా ఆవిడ యొక్క శరీరం యొక్క అవయవాలు అదరడం మొదలు పెడతాయి. ఇవి ఏంటంటే, మనం కూడా చెప్తారు మన పెద్దలు, ఏంటి, శరీరంలో ఏదన్నా ఒక ఎడమ కన్ను అదిరితే శుభ సూచకము అని చెప్తారు కదా. అదే విధంగా
రుక్మిణీదేవి కూడా ఎడమ కన్ను, భుజాలు, ఊరువులు ఇవన్నీ కూడా అదరడం ప్రారంభిస్తాయి. వెంటనే శుభ సూచకము అన్న భావము ఆమెకి కలుగుతుంది మాట. కలగగానే వెంటనే ఏం చేస్తుంది? ఇలాంటి శుభం ఏదో జరుగుతుంది అని మనసులో ఎప్పుడైతే గ్రహించిందో కళ్ళు తెరిచి చూస్తుంది. అంతవరకు కళ్ళు మూసుకున్నది. కళ్ళ నీళ్ళు ఎక్కడ బయటకొచ్చేస్తాయి అందరూ చూస్తారేమో అన్న భావనతో. కళ్ళు ఎప్పుడైతే తెరిచిందో వెంటనే అక్కడ బ్రాహ్మణుడు ప్రత్యక్షమవుతారు. ఆ బ్రాహ్మణ్ణి చూడగానే రుక్మిణీమాత ఆనందానికి అవధులు లేవు. బ్రాహ్మణుడు కృష్ణుడు వస్తున్నాడా? నా మొర స్వీకరించారా? నా లెటర్ చదివారా? ఏమన్నారు? అంటే అప్పుడు బ్రాహ్మణుడు వెంటనే వస్తున్నారమ్మా నిన్ను తీసుకువెళ్ళడానికి కృష్ణుడు వచ్చారు అని చెప్తారు. ఇంక ఎంత ఆనందపడిపోతుందంటే ఆ ఆనందానికి అవధులు ఉండవండి. అప్పుడు రుక్మిణీదేవి ఏదో ఒకటి అక్కడ ఉన్న సర్వాన్ని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేయాలి అన్న భావం కలుగుతుందట. కలిగినప్పుడు అక్కడ ఏమీ కనిపించట్లేదు. ఇంకెంటనే ఆవిడ ఏం చేస్తుందంటే మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా దండవత్ ప్రణామం అంటే మన ఆడవాళ్ళు ఏం చేయాలండి? పంచాంగ ప్రణామం చేస్తారు. మనస్ఫూర్తిగా భక్తితో వినయ విధేయతలతో ఆవిడ బ్రాహ్మణుడికి నమస్కరిస్తుంది. అంటే సాక్షాత్ లక్ష్మీదేవి అనుగ్రహం ఉందంటే ఆ బ్రాహ్మణుడు ఎంత అదృష్టవంతుడు అన్నది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత ఇంకేంటంటే బ్రాహ్మణుడు వెంటనే ఫలితాలన్నీ కనిపించగానే ఆనందంతో తన సర్వాన్ని ఇచ్చేయాలన్న ఆనందంతో ఈవిడ చాలా ఆనందంగా ఉంది. ఇక్కడేంటి కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి పుడిన నగరానికి వచ్చారన్న విషయం భీష్మక మహారాజుకు తెలుస్తుంది. వెంటనే వాళ్ళను కూడా సాదరంగా ఆహ్వానిస్తారు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించి వాళ్ళకు కూడా మా వివాహానికి వచ్చిన వాళ్ళని చక్కగా ఆహ్వానించి వాళ్ళు కూడా విడిది ఏర్పాట్లన్నీ కూడా చేశాడు భీష్మక మహారాజు. వీళ్ళకే కాదు మొత్తం ఎంతో మంది ఎందరో రాజకుమారులు అందరూ వస్తారు. వాళ్ళ యొక్క సంపదని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, బలాన్ని బట్టి ఎవరికి తగు రీతిలో చక్కగా ఏర్పాట్లు చేయాలన్నది కూడా అన్ని చాలా చక్కగా వాళ్ళందరినీ కూడా అరేంజ్ చేశారు. ఆతిథ్యాన్ని అరేంజ్ చేశారు. అయితే ఇక్కడ కృష్ణ బలరాముల యొక్క సౌందర్యాన్ని చూసి పుండిన నగరంలో ఉన్న నగరవాసులందరూ కూడా ముగ్ధమోహనులైపోయారట. అబ్బా ఏంటి సౌందర్యం! ఇంత అందంగా ఉన్నాడు ఏంటి కృష్ణుడు? అబ్బబ్బా! చూసరికి వాళ్ళ కళ్ళలో ఆనందం కనిపించింది. ఏంటి ఇంత అందంగా ఉన్నాడు కృష్ణుడు, బలరాముడు అని. వాళ్ళందరూ చాలా ఆనంద పారవశ్యులైపోయారట. ఆళ్ళందరూ ఏమనుకున్నారంటే, రుక్మిణీమాత అంటే జనులందరికీ చాలా చాలా ఇష్టమండి. ఆవిడకి ఎంత ప్రేమ అంటే ఆవిడంటే, "కృష్ణ నువ్వే రుక్మిణికి యోగ్యుడైన వాడివి. చక్కగా మేమేదన్నా చేసిన పుణ్యం ఏమన్నా కొంచెం ఉంటే దయచేసి రుక్మిణీదేవిని నువ్వు తీసుకెళ్ళిపో. ఇక ఈ వివాహం నుంచి తప్పించి ఆవిడని నువ్వు పాణిగ్రహణం చెయ్యి" అని మొత్తం జనులందరూ కూడా ఎంతో ఆవేదనతో, ఎంతో ఆశతో, ఎంతో ఆనందంతో కృష్ణుడికి మొరపెట్టుకుంటారు. ఇంక రుక్మిణీదేవికి అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? అందరిలోని కూడా రుక్మిణీదేవి ఎంత ప్రేమగా వ్యవహరించింది అన్నది కూడా మనకి అర్థమవుతుంది. ఇంకా రుక్మిణీదేవి ఏం చేస్తుందంటే చక్కగా, చక్కగా అలంకరించుకొని పట్టు వస్త్రాలు ధరించి బయటికి వస్తుంది. ఏంటి చుట్టూ ఇరువైపులా కూడా అంగరక్షకులు ఉంటారు. వాళ్ళు నడుస్తూ ఉంటే ఆవిడి రాజప్రాసాదం నుంచి దుర్గాదేవి ఆలయానికి బయలుదేరుతుంది. అయితే వైదిక ఆచారం ప్రకారం ఏంటంటే వివాహానికి ముందు ఒక దేవతని అర్చించడం ఆళ్ళ యొక్క విధి విధానాలన్నమాట. ఇది ఆ కాలంలోనే అంటే ఆది నుంచి కూడా దేవాలయంలో అర్చామూర్తుల యొక్క విగ్రహాలను ఆరాధించే సంప్రదాయం ఉంది అన్నది మనకిక్కడ తెలుస్తుంది. అంటే 5000 సంవత్సరాలకు పూర్వమే రుక్మిణీ కృష్ణుల వివాహం జరిగింది. అప్పటికే దేవతా విగ్రహ అర్చన అన్నది విధానం అమలులో ఉంది. కానీ మూర్ఖులైన జనులు దాన్ని గుర్తించట్లేదు అన్నది కూడా మనకిక్కడ తెలియజేస్తున్నారు. ఇంకా భగవద్గీత 9.25 శ్లోకంలో యాంతి దేవవృత దేవాన్ అంటే దేవతలను పూజించేవారు దేవతా లోకాలకి వెళతారు అని మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.25 శ్లోకంలో చెప్పారు. ఇక్కడ దుర్గాదేవి ఏంటి? రాజ కుటుంబంలో వాళ్ళందరూ కూడా దుర్గాదేవిని, ఈశ్వరుని కూడా పూజిస్తూ ఉంటారు. ఇంకా భగవద్గీత 7.23 శ్లోకంలో ఏం చెప్తారు? అంతవత్తు ఫలం తేషాంలో దేవతారాధన ఖండించబడింది గాని నిషేధించబడలేదు. అంటే ఏంటి? దుర్గాదేవి దుర్గాదేవి ఆలయానికి రుక్మిణీదేవి వెళ్తుంది అంటే రుక్మిణీదేవి అంటే వారికి రాజకుటుంబానికి ఇలవేల్పు. కాబట్టి ఆవిడ దుర్గాదేవి ఆలయానికి వెళ్ళారు. వెళ్ళినంతసేపు ఈ రాజ మార్గం అంతా కూడా కృష్ణ పాదాల్ని హృదయంలో ముద్రించుకునే ఆయన ధ్యానంలోనే ఆవిడ వెళుతూ ఉన్నారు అన్నది కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అయితే సాధారణ జనులు ఏం చేస్తారండి? భౌతిక కోరికల గురించి దేవాలయానికి వెళ్ళి కోరికలను కోరుకుంటారు. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక పరమైన దేవాది దేవుణ్ణి కోరుకుంటూ దుర్గాదేవి ఆలయానికి వెళ్ళారు రుక్మిణీమాత. ఇక్కడ ఆవిడ వెళ్ళేటప్పుడు ఏంటంటే
ముందు ఆవిడ నడుస్తున్నారు, పక్కనేమో రుక్మిణీమాత పక్కన తల్లి ఉంది, ఆ పక్కన చెలికత్తెలు ఉన్నారు, ఒక బ్రాహ్మణ పత్ని కూడా నడుమున నిల్చొని ఉన్నారు. వీళ్ళందరూ వెళ్తున్నప్పుడు చుట్టూ కూడా అంగరక్షకులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి వెళ్తున్నప్పుడు ఏంటి, ఊరేగింపు. మనం పెళ్లికి వెళ్ళినప్పుడు ఊరేగింపుతో వెళ్తారు కదండి, సంగీత వాయిద్యాలతో టెంపుల్ కి వెళ్ళారు. చాలా మంది బ్రాహ్మణ పత్రులు అందరూ కూడా అలంకరించుకొని అక్కడికి వచ్చారు. అందరూ కలిసి దుర్గాదేవిని పూజ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు రుక్మిణీదేవి ప్రత్యేకంగా ఎంతో భక్తితో వినయంతో, అమ్మా దుర్గా, నీవు నీ సంతానంతో సహా నాకు నీ యొక్క భక్తి పూర్వక ప్రణామాలు నేను అర్పిస్తున్నాను. అంటే ఈ యొక్క దుర్గాదేవి యొక్క పుత్రుడు గణేశుడు కుమారస్వామి కూడా దేవతలుగా పరిగణిస్తారు కాబట్టి వాళ్ళందరితో కూడా ఆవిడ పూజింపబడుతూ ఉంటుందన్నమాట. ధనం గురించి కీర్తి గురించి కాదు ఈవిడ చేసేది, ఓన్లీ భగవంతుడి గురించి ఆవిడ ప్రేయర్ చేస్తున్నారు. ఇవన్నీ అయిపోయాక అన్ని అక్కడ పుష్పాలు, పువ్వులు, పళ్ళు, ప్రసాదాలు అన్ని అక్కడ అర్పించి దుర్గాదేవి పూజ అయిపోయాక అక్కడ పెద్దలందరూ కూడా, వృద్ధులైన స్త్రీలందరూ కూడా ప్రసాదాన్ని తీసుకొచ్చి రుక్మిణీమాతకి ఇస్తారు. రుక్మిణీమాత వెంటనే ఎంతో భక్తితో ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు అనమాట. ఈ దేవతార్చన ముగిసిపోయిన తర్వాత రుక్మిణి ఏం చేస్తుందంటే తన చెలికత్తి చేయి పట్టుకొని ఆలయం నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు అక్కడ వివాహ మహోత్సవాన్ని చూడడానికి చాలా మంది రాజకుమారులందరూ కూడా అక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా రుక్మిణీదేవి యొక్క ఆ సౌందర్యానికి ముగ్ధులైపోతారు. అందరు చూసి ఏమిటి ఇంత సౌందర్యానికి ఆశ్చర్యచకితులైపోయి కొంతమంది మూర్ఛపోయి పడిపోతారు. గుర్రాల మీద, అశ్వాల మీద ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ రథ గజాల మీద ఉన్న వాళ్ళందరూ కూడా కింద పడిపోయి వాళ్ళందరూ కూడా ఏమిటి ఈ సౌందర్యము, ప్రత్యేకంగా ఈవిడ్ని ఈ విధంగా సృష్టించారా అన్న భావాన్ని కలిగి ఉంటారు. కానీ ఇంతమంది చూస్తున్నారు అని ఈమెలో ఎక్కడ గర్వం అన్నది లేదండి. ఎందుకంటే ఈవిడ కళ్ళు అటు ఇటు కృష్ణుడి గురించే వెతుకుతున్నాయి. కృష్ణుడు ఇంకా రాలేదేంటి, నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడు అన్న భావంలో ఆవిడ ఉన్నారు. ఆవిడ కృష్ణుడు ఎప్పుడు వస్తాడా అన్న భావంలో ఎదురు చూస్తున్నామే. అలవోకగా ఆవిడ యొక్క ఎడమ చేయి యొక్క ఈ వస్తువులు, ఈ గాజులు ఇలా సరి చేసుకుంటూ రాజకుమారుల వైపు చూసేసరికి అక్కడ రాజకుమార్ అందరి మధ్యలో కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఉండేసరికి కృష్ణుడిని వెంటనే గుర్తుపెట్టింది. కానీ ఆవిడ ఇప్పటి వరకు కృష్ణుడిని చూడలేదు. చూడకపోయినా గాని సదా కృష్ణుడిని ప్రార్థిస్తున్నందువల్ల నిత్యము తన మనసులో నిరంతర ప్రార్థన ద్వారా కృష్ణుడు చాలా సులభంగా ఆవిడ్ని గుర్తుపెట్టుకోగలిగింది అన్నమాట. ఎవరు? రుక్మిణీమాత. అయితే రుక్మిణీదేవి రుక్మిణీదేవి ఎప్పుడైతే చూసిందో కృష్ణుడు ఈ గరుడ ధ్వజం ఉన్న రథం మీదకి ఆయన చేయి పట్టుకొని రథంలో కూర్చోబెట్టుకొని హ్యాపీగా తీసుకెళ్లిపోయారు. ఆయనకి ఎటువంటి భయము ఏమీ లేకుండా చక్కగా రుక్మిణీదేవిని కృష్ణుడు రథంలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి, ఈలోగా బలరాముడు వచ్చేసారు, సైన్యంతో కలిపి బలరాముడు వచ్చేసరికి ఇంకారు హ్యాపీగా కృష్ణుడు తీసుకెళ్తున్నాడు. వెనక నుంచి శిశుపాలుడు, ఆయన ఎన్నోసార్లు కృష్ణుడి చేతిలో ఓడిపోయాడు. అయినా గాని ఆయన ఏంటో గర్జించడం మొదలు పెట్టారు. అందరూ వెళ్ళిపోయాక ఏంటి మనందరం ఇంతమంది రాజులు ఉన్నాం, అయినా సరే కృష్ణుడు ఇలా తీసుకెళ్లిపోయాడేటి అన్న భావాన్ని వ్యక్తం చేసినప్పుడు కూడా అందరూ ఆశ్చర్యంలో ఉండిపోయారు. కృష్ణుడు రుక్మిణిని చక్కగా అపహరించుకొని తీసుకుని వెళ్ళారు. థ్యాంక్ యూ మాతాజీ. సరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ, బాగా చెప్పారు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ప్రణామాలు. బాగా చెప్పారు మాతాజీ.